శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 19వ రోజు 19వ అధ్యాయం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఈ అధ్యాయంలో మనకి మాఘ తత్వాన్ని ఉపదేశించే కథను తెలియజేశారు. అదేమంటే, విప్రుడు భార్యతో ఈ విధముగా చెప్పెను: శరీరమును కృశింపచేయు శోకమున అంతము లేక వృధాగా ఎందులకు అవలంబించితివి? నీవు విచారించుటకు కారణము అగుపడదు. అట్టి హేతుశూన్యమైన విచారము కలిగినది కొందరు 100 ఏండ్లు జీవింతురు, మరికొందరు అల్పాయుర్ధాయువంతులగుదురు. కొందరు 100 ఏళ్ళు జీవిస్తారు, కొందరు అల్పాయుష్కుతో ఉంటారు. ఎందుకని ఇటువంటి కారణం లేని విచారంతో ఎందుకు బాధపడుతున్నావు అని చెప్పి విప్రుడు భార్యతో తత్వోపదేశాన్ని చేస్తున్నాడనమాట. అందుకని కుమారునకు 13వ సంవత్సరమున మృతి అని విచారిస్తున్నావా? ఎంతటి గొప్పవానికైనను మృత్యువు రాకుండానా కుమారుని చావునకు విచారింతువు. నీకును మరణము తప్పదు కదా. శోకమెందులకు? పుట్టిన ప్రతి జంతువు నాశనమును పొందక తప్పదు కదా. చచ్చినవాడు మరలా పుట్టును. ఇక శోకమెందుకు? పండితుడైన వాడు విధివశము చేత సంభవించు సుఖదుఖములకు విచారించడు, సంతసించడు. కనుక నీవు ఈ విషయమై విచారమును పొందకము. రానున్నది రాకమానదు, పోనున్నది పోకమానదు. ఇట్టి విషయమున వృధాగా శోకించుట ఎందుకు? నీ విచారము జరగబోవు దానిని ఆటంకపరచదు. కనుక శోకమును విడువుము. జంతువు కర్మ వల్ల పుట్టును, కర్మ వల్ల ఉండును, కర్మ వల్ల చచ్చును. మాయాయుక్తమై ఉన్నటువంటి ఈ ప్రపంచము నశించును. లోకమునందు కనిపించు ఈ శోకము కూడదు. పరమార్థ విచారణ చెయ్యి. విచారము శరీరంనక లేక ఆత్మక? శరీరము నశించినది కనుక విచారము అనవసరం. శరీరము స్త్రీ పురుష సంగమ జనితము. రేతస్సు యొక్క రూపము పంచభూత స్వరూపము, శుక్ల శోణిత సంయోగ జనితము. ఇట్టి శరీరము గురించి శోకించుట తగదు. పంచభూత సంభూతమును శోకహేతువును మలమూత్ర పురీష మాంసాస్థితిని నిలయము అయినటువంటి శరీరమునందు ప్రేమ వహించుట తగదు. అనిత్యమగు దేహమునకు ఆశ చేత అనేక దుఃఖములు కలుగును. కనుక నీవు సుఖమును కోరితవేని శరీరమందు ఆశను వదులుకో. నీకు దేహమందు గల ప్రేమయే విచారానికి కారణము. కనుక ఆ ప్రేమను వదిలే. ఆత్మకాని శరీరమందు కలిగిన ఆత్మబుద్ధియే శోక కారణమవుతుంది. ఆత్మజ్ఞానం లేకపోవటయే నాశనహేతువు. ఆత్మ కనిపించదు. ఘటాదులు ఎట్లు కనిపించునో అలాగే ఆత్మ ప్రమాణము చేత లభ్యమగును. ఆత్మజ్ఞానము విచారము లేక ఉండును. విద్వాంసులు విచారము చేత కర్తవ్యమును నిశ్చయము చేయుచున్నారు. దేహము ఆత్మ కానేరదు, నేత్రము ఆత్మ కానేరదు. దీపము చూడదగిన వస్తువును చూచుటకు సాధనమగునో అదే రీతిగా నేత్రము చూచుటకు సాధనము, కనుక ఆత్మ కాదు. ఈ విధముగానే సమస్త ఇంద్రియములు కూడా ఆత్మ కానేరవు. మనస్సును ఆత్మ కాదు, ప్రాణమును ఆత్మ కాదు. సుషుప్తి యందు చేతనము లేక ఉండుట వలన ప్రాణము ఆత్మ కానేరదు. అహంకారము ఆత్మ కాదు. ఘటాదుల వలె సంకరమగుట వలన శరీర ధర్మము అవలంబించి సుఖదుఖ భాజకమై ఈర్ష్యాది గుణ సంసర్గమై ఉన్నందున అహంకారము కూడా ఆత్మ కానేరదు. ఆత్మ ప్రకృతికి అతీతము, నిత్యతృప్తియు సదా ఆనందమును పరిశుద్ధమైన బుద్ధియు కలిగి శాశ్వతమై ఉంటుంది. కనుక ఆత్మకు శరీరముతో ఎన్నడను సంబంధము ఉండదు. నీవు మమకారం వహించియే శరీరమును గురించి విచారించుచున్నావో ఆ శరీరము ఆత్మ కంటే వేరుగా ఉన్నది. ఏం చెప్తున్నారు ఇక్కడ? నీవు మమకారం వహించి ఏ శరీరము గురించి విచారిస్తూ ఉన్నావో ఆ శరీరం ఆత్మ కంటే వేరుగా ఉన్నది. నీకు దేహధర్మములు గుణధర్మములు లేవు. నీకు మరణం ఎలా వస్తుంది అంటే ఆత్మకు మరణం లేదన్నమాట. అది చెప్తున్నారు. మరణము దేహధర్మం. దేహమునకు ఆత్మధర్మము కలిగిన ఎడల ఆత్మకు శరీర ధర్మము కలుగుతుంది. ఆత్మకు ఇతర ధర్మ సంబంధము ఏమాత్రమూ లేదు. కనుక ఆత్మ ధర్మ సంబంధము శరీరమునకు లేదు. కాబట్టి దేహము మరణమునకు పాల్పడుతుంది. ఆత్మకు భయం లేదు.
కాన నీవు విచారమును విడిచి నిశ్చలమగు మనస్సుతో ఉండుము. క్షణములో నశించు ఈ దేహముతో ప్రయోజనము లేదు. ఆత్మయే శాశ్వతమని తెలుసుకొని సుఖించు. పండితులు ఈ సంసారాన్ని నిత్యము కాదని ఎరిగి పెండ్లి చేసుకొని కూడా వైరాగ్యమును పొంది సన్యసింతురు. గృహస్థ విధులు సంతాన ప్రాప్తిని పొంది క్రమముగా సన్యాసమును స్వీకరిస్తారు. గుడ్డివానిని వెంబడించు గుడ్డివారు దారి కానక చింతించు పగిది అజ్ఞానులు రాగ విశేషము చేత దారి కానక సంసారమున పడి మ్రగ్గుచుందురు. అట్టి సంసార లంపటులకు 100 కోట్ల జన్మలు ఎత్తినను ముక్తి లేదు. రాగాంధులై సంసార తమోవృత్తులై ఉన్నవారు తన్నాశన హేతువైనటువంటి జ్ఞానమును పొందజాలరు. అజ్ఞానమున ముంచి మాయను వెదజల్లి ఎంతకాలముండునో అంతకాలము సంసారముండును. మాయ నశించిన ముక్తి కలుగును. అనిత్యమును అపవిత్రమును అగు ఈ కళేబరమున నీకు నిశ్చలమగు జ్ఞానము కలిగినది. ముదిమి కలిగి అవస్థాభేదములు పొంది చంచలమైన ఈ శరీరము నశించినదిగా తెలియను. మోక్షమునకు అనుకూలమైన దేహమును పొంది అజ్ఞానము చేత వృధాగా ఎందుకు విచారిస్తావు? అంటే మానవ జన్మ అన్ని జన్మలలోకి మానవ జన్మ ఉత్తమమైనది. అటువంటి జన్మ రావడమే దుర్లభం. ఆ వచ్చిన దాన్ని వినియోగించుకోవడం ఎలాగో చూపిస్తున్నారు. మోక్షమునకు అనుకూలమైన దేహాన్ని పొంది, అంటే ఏ ఉపాధిలో ఉన్నా మనం భగవంతుని స్మరించలేము, మోక్షాన్ని పొందలేము. ఒక్క మానవ ఉపాధిలోనే మనకిది సాధ్యము. అందుకనే చెప్తున్నారు, మోక్షమునకు అనుకూలమైన దేహాన్ని పొంది అజ్ఞానము చేత వృధాగా ఎందుకు విచారిస్తావు? నా మాట వినుటకు అంగీకరించితివేని చెప్పెదా విను అని చెప్తున్నాడు. పరమ పవిత్ర చరిత కాంత ఆత్మకాని దేహమందు ఆత్మభావమును వదులు. శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధములను పంచ విషయములను తలుచుట వలన విషయవాంఛ కలుగును. దానివలన కామము జనించును. కామము ఆవేశించి క్రోధము వచ్చును. మంచి చెడ్డలు తెలియక ఆ కోపం వలన నాశనకరమైన మోహము కలుగును. మోహము వలన స్మృతినాశనమును, స్మృతినాశనము వలన బ్రహ్మజ్ఞాన విషయమున బుద్ధి నశిస్తుంది. ఆత్మబుద్ధి నశించుట వలన తాను కూడా నశిస్తాడు. అనగా సంసారమందు ఉంటావు. అది తప్ప ఇంకొకటి మార్గమే లేదు. అందువల్ల విషయవాంఛ వదలాలి, విషయములను జయించాలి. అట్లు కానిచో దేశమును వదిలిపోవటం మంచిది. ఇంద్రియములను నడిపించి యోగ వృత్తిని అవలంబించవలను. సంసర్గమును వదిలి నిశ్చలమగు బుద్ధితో మనస్సున గల ఆత్మను తెలుసుకొనుము. అష్టాంగ యోగము చేత పరమాత్మను ఎరింగి ఈ దేహమును వదిలి ఇక్కడనే నశించవలెను. నా యందు అన్ని భూతములు కలవు. అన్ని భూతములందు నేనున్నాను. నేనే గొప్పవాడను. నాకంటే ఇతరమేమీయూ లేదు. కనుక ఈ శరీరమున గల మమకారములు విడువుము, సుఖించుము. పుత్రుని మరణమునకు శోకించుచున్నావు. భయం లేదు. శ్రీహరిని పూజించి పుత్ర మరణమును తప్పిస్తాను నేను. నువ్వు సుఖంగా ఉండుము అని విప్రుడు తన భార్యకు తత్వోపదేశం చేసి గంగా తీరమునకు వెంటనే పోయి సూర్యమండల మధ్యవర్తియగు మాధవుణ్ణి ఆవాహనము చేసి పాద్యము, అర్ఘ్యము, స్నానము, వస్త్రము, చందనము, పుష్పములు, ధూప దీప నైవేద్య తాంబూలాదులను సమర్పించి పూజించసాగెను. హరి సాన్నిధ్యమున నారాయణ మంత్రమును జపించుచుండెను. భక్త వసుడగు రమాకాంతుడు సంతోషంతో విప్రునికి ప్రత్యక్షమయ్యను. విప్రుడు ఆ విష్ణువునకు నమస్కరించెను. పిమ్మట వానితో నారాయణుడు ఈ విధముగా పలికెను. ఇది స్కాంద పురాణాంతర్గతమగు మాఘపురాణమునందు 19వ అధ్యాయం సంపూర్ణం. ఆ శ్రీహరి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ స్వస్తి.